భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయి రోడ్డు మీద పడ్డ కల్లులేని నజీర్ కుటుంబాన్ని యాలల ఎంపీఓ యాదయ్య పరామర్శించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు యాలల మండలం గోవిందరావుపేటలో అద్దెకుంటున్న కల్లులేని నజీర్ ఇల్లు కూలిపోయి రోడ్డు మీదికి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న యాలల ఎంపీఓ మంగళవారం మసీదులో తలదాచుకుంటున్న నజీర్ కుటుంబాన్ని పరామర్శించారు. నజీర్ బాధపడుతున్న తీరును, ఆయన దీనావస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని యాలల ఎంపీఓ పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం ద్వారా అందించవలసిన సహకారాన్ని అందజేస్తామని ఎంపీఓ యాదయ్య తెలిపారు. మరి ఇప్పుడు నువ్వు ఇప్పుడు నీకు ఇల్లు లేదు, నీకు ఇల్లు మసీదులే ఉంటున్నావు. జాగా ఉందా ఇష్టే కట్టుకోనికి? ఇష్టే కట్టుకోనికి జాగా ఉందా? మొన్న రాలే? సరే, ఓకే. మరి ఎవరైనా సహకారం చేస్తారా మీరు? అంటే అయిపోయింది కాదు, ఒకవేళ ఇల్లు వచ్చింది అనుకో కట్టిస్తారా? ఏమే అంటే ఇప్పుడు వాళ్ళు ఏం లేదు, ఫస్ట్ డబ్బులు పెట్టుకోవాలి. వాళ్ళు పెట్టుకుంటే 1 లక్ష రూపాయలు పెట్టుకుంటే బేస్మెంట్ ఇట్లా అయిపోతుంది కదా. మళ్ళీ బేస్మెంట్ పైన పడ్డ ఈయన ఎల్వాన్లో ఉన్నాడా? ఏమిట్టున్నాడు? దరఖాస్తు పెట్టినా అప్పుడు ఇల్లు దాని మీద రేకులు వేసి ఉంటారు. ఓకేనైనా మేము ఖచ్చితంగా మీ ప్రాబ్లం అనేది నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మీకు ఖచ్చితంగా మీకు ప్రత్యామ్నాయంగా మీకు చేసేట ఏర్పాట్లు మేము చేస్తాం. ఓకేనా నాయన? నా పేరు యాదయ్య సార్ అని, సరే సరే, ఓకే ఓకే ఓకేనా? నువ్వేం టెన్షన్ పడకు. ఓకేనా? ఉండయా బియ్యం సామాన్? ఉండయా బియ్యం సామాన్? ఉండయా? రాండి పంపించాడు 25 కేజీ బియ్యము, నూనె, చింతపండు, ఉప్పు అన్ని సామాను పంపించాడు. సంతోషం. ఈ నాన్నరెడ్డి కొడుకు రాజేంద్ర రెడ్డి పంపించాడు. సరే సార్. ఏ నాగయ్య ఇంకా ఎవరు వచ్చి ఇచ్చినట్టు? నాగయ్య వచ్చి ఇచ్చిన గంటలు మోసిందాడు. గంటలు వచ్చాడు, పొడిగుడ్డు ఉడివేసాడు. ఓ 1000 రూపాయలు ఇస్తున్నా, కూరగాయలు ఇట్లా కావాలంటే తీసుకో, సరేనా? కూరగాయలు ఇట్లా కావాలంటే తెచ్చుకో, సరేనా? రైట్, ఓకే. కూరగాయల కొరకే ఓకే, జస్ట్ ఓకే. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.